RR6 న్యూస్ కి స్వాగతం. టీడీపీ నాయకుడు వినకోట రాధాకృష్ణ రాఖీ జన్మదిన వేడుకలు కోవూరు మండలం పెదపడుగుపాడు సెంటర్ నందు దారపునేని శ్రీనివాస్ నాయుడు షేక్ ఫైరోజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాఖీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దారపునేని శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పడుగుపాడు టీడీపీ నాయకుడు రాఖీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరపడం చాలా సంతోషంగా ఉందని, రాఖీ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం బయటకు వెళ్లడం జరిగిందని, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పడుగుపాడు గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటొచ్చి అన్న ఇటు చూడు సార్ అన్న. నమస్కారం. ఈరోజు పెద్దపొడపాడు సెంటర్లో వినకోట రాధాకృష్ణ అంటే రాఖీ అని పిలుస్తారు, ఆ అబ్బాయిది జన్మదిన సందర్భంగా పెద్దపొడపాడు సెంటర్లో జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఆ అబ్బాయికి పొడుగుపాడు ఆరాధ్య దేవైనటువంటి చింతాలమ్మ గ్రామదేవత అమ్మవారి ఆశీస్సులు అతనికి అన్ని వేళలా ఉండాలని కోరుకుంటూ, అతను ఇంకా ఎన్నో మంచి ఉన్నత పదవులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మా సోదర సమానుడైనటువంటి రాఖీ గారి జన్మదిన సందర్భంగా పడుగుపాడు సెంటర్లో అత్యంత వైభవంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయన ప్రస్తుతానికి దైవ కార్యమై గుడికి వెళ్ళడం జరిగింది. ఆయన స్థానంలో బట్టల రమేష్ మరియు మా తమ్ముడు ఫైరోజ్ ఇద్దరు ఈ ముగ్గురు కలిసి ఈ బర్త్డే వేడుకలు జరుపుతున్నారు. ఈ బర్త్డే వేడుకల్లో మేమంతా కలిసి తెలుగుదేశం పార్టీ అంతా కలిసి సీనియర్ నాయకుడు అయినటువంటి రాఖీ గారికి బర్త్డే వేడుకలు జరుపుతున్నాం. ఈయన మరెన్నో పదవులు అధిరోహించాలని, అలాగే అష్టైశ్వర్యాలు మరియు ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.